కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు నేనున్నాను దత్తాచల క్షేత్రంలో. నాతో పాటుగా ఉన్నారు బ్రహ్మశ్రీ సభాపతి శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఈ స్వయంభూ దత్త క్షేత్రానికి ముఖ్యంగా ఎలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వస్తే వాటి నుంచి బయటపడతారు? అలాగే ఈ టెంపుల్కి చాలా మంది వస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి కోరికలు తీరుతూ ఉంటాయి? ఒక కోరికని లేదు, అసలు కష్టాలు లేని వాళ్ళే ఉండాలి భారతదేశంలో అని నా యొక్క ప్రత్యేకమైన అభిప్రాయం. ఇకపోతే కష్టాలు అనేటువంటివి మానవుడికి సహజం. సహజంగా ఈ మధ్యన సంతానలేమి ఉంటూ ఉంటుంది. అవును. సంతానలేమితో బాధపడే వాళ్ళు వస్తారు, ముడుపులు కడతారు, నాగప్రతిష్ఠలు చేస్తారు. నాగదోషాలు ఉన్నవాళ్ళు సంవత్సరంలోపు సంతానం అవుతుంది. వివాహం కాని వాళ్ళు, ఈ మధ్యన వివాహాలు చాలా మంది కావటం లేదు. వివాహం ఎందుకు కావడం లేదు? జాతక రీత్యా ఏవేవో దోషాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఏవో దోషాలు ఉంటాయి. కుజ దోషాలు ఉంటాయి, కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇలా జాతకంలోకి మూలంలోకి వెళితే ఎన్నో ఎన్నో దోషాలు ఉంటాయి. ఆ దోషాల వల్ల వారికి వివాహం కాదు. అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టేస్తారు. మామూలుగా ఇక్కడ పంచపల్లవాల వృక్షాలు ఉన్నాయి, వాటికి ప్రదక్షిణాలు ఉంటాయి. మానసాదేవి ఉంది, నాగదేవతలు ఉన్నారు, అశ్వత్థ వృక్షం ఉంది, ఔదుంబర వృక్షం ఉంది. వాటికి ప్రదక్షిణాలు చెప్తాను నేను. ప్రదక్షిణాలు చేస్తారు, వారాలు వారాలు తిరుగుతారు. ఇన్ని వారాలని చెప్పినట్టుగా వివాహం అయిపోతుంది. వివాహం కోసం వచ్చినట్టు. ఇక మామూలుగా కుటుంబ కలహాలు, ఈతి బాధలు ఉన్నవాళ్ళు కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళకి త్వరగానే అవన్నీ వాటి నుంచి విముక్తి కలిగి మేలు జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ మధ్యన చిన్న పిల్లలకు అనారోగ్యాలు ఉండడము, ఆ రెండవది ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాల పిల్లలు, మగపిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినకపోవడము, సరిగ్గా చదువుకోకపోవడము, ఇలాంటి సమస్యల వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళ పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చి మంచి దశలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ముడుపులు కడతారు, వాళ్ళకు కూడా మేలు జరిగింది. వచ్చి ముడుపు కట్టుకుంటే ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెళ్ళిపోతాయి. అలాగే మీరు చెప్పారు ఇంతక సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి, వివాహం లేట్ అవుతున్న వాళ్ళకి, ఎలాంటి సమస్యలకైనా దేవుడి దర్శనంతో పాటు మీరేమన్నా పరిష్కారం ఏమైనా చెప్తుంటారా వచ్చిన వాళ్ళందరికీ? చెప్తూ ఉంటాను. వాళ్ళ జాతకాలను కాస్త పరిశీలన చేసి నేను మొహం చూస్తే చెప్తాను. కాస్త మొహం చూసి వాళ్ళ విశేషాలు, వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు, వాళ్ళ కలిగినటువంటి యొక్క నష్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క గ్రహ బాధలను గుర్తించి చిన్న చిన్న పరిహారాలు చెప్తూ ఉంటారు. చేసుకునే శక్తి పెద్ద పెద్ద పరిహారాలు చేసుకునేటట్టయితే పెద్ద పెద్ద పరిహారాలు చెప్తాము. తక్కువలో చాలా మటుకు మ్యాక్సిమం చిన్న చిన్న పరిహారాలే చెప్తాము. చాలా వరకు ఏంటంటే ప్రదక్షిణాలతోనే చాలా పరిహారం తీరిపోతుంది. ఇంకా అది దోషం గట్టిగా ఉంది, తొలగదు అన్నప్పుడు కాస్త శాంతులు కానీ పూజలు కానీ అట్లాంటి పరిహారాలు పెట్టి వాటి ద్వారా వారికి విముక్తి కలుగుతుంది. సమస్యను బట్టి సమస్యలకు తప్పకుండా కలుగుతుంది. ఎంతటి వాళ్ళు వచ్చినా ఇక్కడ విముక్తి మాత్రం 100కి 100 పాళ్ళు కలుగుతుంది. ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాలి అంటే మిమ్మల్ని టెంపుల్కి వచ్చి కలవాలా గురుగారు? కలవచ్చు, టెంపుల్కి వచ్చి కలవచ్చు, ఫోన్లో కూడా కలవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఫోన్లో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. దత్త జయంతి తర్వాత కనుక నాకు ఎవరైనా మీలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే నేను వాళ్ళ ఫోన్లో కూడా పరిష్కార మార్గాలు సూచిస్తాను. జాతక రీత్యా కూడా చెప్తూ ఉంటారు. జాతక రీత్యా కూడా సూచిస్తాను పరిష్కార మార్గాలు. అలాగే ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక బాధలు ఎక్కువైపోతున్నాయి గురుగారు. చాలా మంది అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి పరిష్కారం చెప్పండి. అంటే భవిష్యత్ అనేటువంటిది ఊహించుకోకుండా వచ్చేస్తాయి డబ్బులు ఎక్కడి నుంచో. ఈరోజు ఈ నిమిషంలో కంఠం మీద ఉన్నటువంటి కత్తి దిగిపోవాలి, ఏదో చెయ్యాలి అనేటువంటి యొక్క ఆతృత చేత చాలామంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఒకరి దగ్గర తీసుకొచ్చి మరొకరికి కట్టడం అలా 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 పెరిగిపోయి ఈ సమస్యలతో చాలామంది జటిలంగా బాధపడుతూ కొందరు ప్రాణాంతకం కూడా తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. దాదాపు మొన్న 4-5 రోజుల కిందనే 30 లక్షల రూపాయలు అప్పు అయిందండి, ఎలా తీరాలని. అంటే అప్పులు ఎగ్గొట్టమని చెప్పం. అప్పులు తీర్చడానికి ఆయనకు కలిగేటటువంటి యొక్క శరీర స్తోమత, రెండవది ఆయనకు సంపాదించడానికి మార్గాలను
భగవంతుడు కలిగించేటట్టుగా పరిష్కార మార్గాలు చెప్పి పంపిస్తాము. తప్పకుండా వాళ్ళకి పరిష్కార మార్గం దొరుకుతుంది. వాళ్ళకి అందరికీ మేలు జరిగింది. ఓకే. పర్సనల్గా మిమ్మల్ని వచ్చి పర్సనల్గా వచ్చి కలిస్తే మాట్లాడగలము. ఫోన్లో అంటే కాస్త కష్టం, ఎవరు ఏమిటి అనేటువంటి తెలియదు కాబట్టి. అవును, మనిషిని కూడా చూస్తే మీరు చెప్పగలరు అన్నారు కాబట్టి. ఓకే. చాలా మంది ఈ మధ్యన భార్యాభర్తలమ్మ నీలాంటి యువతులు వివాహం చేసుకుంటున్నారు ఆనందంగా సంతోషంగా. తొందరగా మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. తొందరగా విడిపోవాలనుకుంటున్నారు. తొందరగా దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు కూడా స్వామిని దర్శిస్తే తీరిపోతాయి. విడిపోయిన వాళ్ళు కలిసి ఉన్నటువంటి దృష్టాంతాలు ఈ క్షేత్రంకి వచ్చిన వాళ్ళకు చాలా కలిగాయి. కాబట్టి విడిపోయిన వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారు. ఏవైనా సమస్యలున్నా, విపరీతమైనటువంటి సమస్యలున్నా, భర్త భార్యను బాగా వేధిస్తున్నా, అలాంటి వాళ్ళు కూడా వచ్చి స్వామి దగ్గర ఉండి కొన్ని రోజులు ఉండి ఇక్కడ సేవ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకంతా మేలు జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడికి వస్తే స్వామితో చేకూరుతుంది. ఇక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఉండడానికి ఉండవచ్చు. గతంలో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. హోమశాల ఉంది, అందులో పడుకుంటారు. ఈ మంటపం ఉంది, ఇక్కడ పడుకుంటారు. ఆ 2 డార్మెటరీ హాల్స్ కట్టాము, అందులో పడుకోవచ్చు, ఉండవచ్చు. కామన్ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మామూలుగా అందరికీ అన్నం, సాంబార్, రైస్ అందిస్తాము. భోజనం చేయవచ్చు. హాయిగా భగవన్ నామస్మరణ చేస్తూ చెప్పిన నియమాలను పాటిస్తూ ఉండాలనుకుంటే ఎవరైనా ఉండవచ్చు. బ్రహ్మోత్సవాలు ముంచుకొస్తున్నాయి, దగ్గరికి వచ్చాయి. మీరు వచ్చారు, చాలా సంతోషం. మీ ద్వారా, మీ యొక్క మీడియా ద్వారా, మీ టీవీ ద్వారా భక్తులందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, మా క్షేత్రాన్ని దర్శించండి. మా బ్రహ్మోత్సవాలకు మీ శక్తి కొలది సహాయ సహకారాలు అందించండి. ప్రతి పూజలోనూ మీరు పాల్గొనకపోయినా పర్వాలేదు, స్వామిని దర్శించండి. బ్రహ్మోత్సవాలలో విశేషంగా స్వామిని దర్శిస్తే ఆయన చూపులు మీ మీద పడితే మీకున్నటువంటి యొక్క దోషాలన్నీ దూరమై మీకు ఆయురారోగ్యాలతో, యశ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతారు. ఇక దత్తాత్రేయ స్వామి అన్ని దేవతల కంటే విశిష్టమైనటువంటి యొక్క వాడు. ఎందుకు అంటే కలియుగంలో దేవతల యొక్క మహత్యం తగ్గుతూ ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, పురాణాలలో చెప్పినటువంటి యొక్క విషయం. కానీ గురుస్వరూపుడు, గురువుని ఎవరైతే ధ్యానిస్తారో, దత్తుడిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి కలిబాధలు ఉండవు అని చెప్పబడింది. కనుక ఈ దత్తుడిని మీరు స్మరించండి, సమస్త శుభాలు పొందండి. హైదరాబాద్కు చేరువలో ఉంది, కారులో వస్తే 1.5 గంటలో రాగలరు. ఇప్పుడు కొత్తగా నిర్మాణమయ్యే RRR అనేటువంటి యొక్క రోడ్డు నిర్మాణానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ క్షేత్రము. క్షేత్రాన్ని ఆదరించండి, నిత్యాన్నదానానికి సహకరించండి, పుష్కరిణి నిర్మాణానికి సహకరించండి. అలాగే సహస్రచండీ యాగానికి, బ్రహ్మోత్సవాలకి సహాయ సహకారాలు అందించండి. ఓకే. గురుదేవ దత్త.